హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గొర్రెలు పెంపుడు జంతువులు అనేటువంటి ఈ వీడియోలో భాగంగా గొర్రెలు ఓవిస్ ఆరిస్ అనేటువంటి శాస్త్రీయ నామాన్ని కలిగి బోవిడే కుటుంబానికి చెందినటువంటి పెంపుడు జంతువులు గొర్రెలు గుంపులుగా జీవించే సామాజిక జీవులు. సాధారణంగా అడవి మౌఫ్ ప్లాన్ నుంచి పరిణామం చెందాయని నమ్ముతారు. సుమారు 11,000 సంవత్సరాల క్రితమే పెంపకం చేయబడిన ముఖ్యమైనటువంటి జంతువులు ఇవి. ఉన్ని, మాంసం మరియు పాలకు ప్రసిద్ధి. ఇవి మందలుగా జీవించడానికి ఇష్టపడతాయి. చాలా తెలివైనవి మరియు మనుషుల ముఖాలను గుర్తుపట్టగలవు. గొర్రెల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా మాంసోత్పత్తికి నెల్లూరు, దక్కని జాతులు మంచి లాభదాయకమైనటువంటి ఆధారం. గొర్రెల గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు. సామాజిక స్వభావం. గొర్రెలు మందగా ఉండడానికి ఇష్టపడతాయి. ఒంటరిగా ఉంటే ఆందోళనకు గురవుతాయి. ఇవి ఒకదానికొకటి బలంగా అనుసంధానించబడి ఉంటాయి. తెలివితేటలు. గొర్రెలు తెలివి తక్కువైనవి కావు. పరిశోధనల ప్రకారం ఇవి మనుషుల ముఖాలను మరియు ఇతర గొర్రెలను కూడా గుర్తుపట్టగలవు. జ్ఞాపక శక్తి. ఇది మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటాయి. సుమారు 50 కంటే ఎక్కువ గొర్రెల ముఖాలను 2 సంవత్సరాల వరకు గుర్తించుకోగలవు. జ్ఞానేంద్రియాలు. గొర్రెల కాళ్ల మధ్య గ్రంథులుంటాయి. ఇవి నడిచినప్పుడు సువాసనను వదిలి దారి గుర్తుపట్టడానికి సహాయపడతాయి. ఆహారం. ఇవి నెమరు వేసేటువంటి జంతువులు. ముఖ్యంగా గడ్డి, మేత తింటాయి. పెంపకం రకాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నెల్లూరు బ్రౌన్, నెల్లూరు పల్లె రకం మరియు దక్కన్ జాతులు ఎక్కువగా కనిపిస్తాయి. ఉపయోగాలు. మాంసం, ఉన్ని, పాలు మరియు తోలు కోసం వీటిని పెంచుతారు. గొర్రెల మంద పొలాల్లో ఉంటే వాటి వ్యర్థాలు మెట్ట భూమిని సారవంతం చేస్తాయి. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు ఉన్నాయి. మగ గొర్రెను పొట్టేలని అంటారు. ఆడ గొర్రెనైతే ఈవని అంటారు. ఇళ్ళ గొర్రెనైతే గొర్రె పిల్ల అంటారు. గొర్రెల పెంపకం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఇచ్చేటువంటి ఒక వ్యాపారం. ముఖ్యంగా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అనేక రాష్ట్రాల్లో ఈ గొర్రెల పెంపకం అనేది గ్రామీణ ప్రాంతాలలో రైతులకు మంచి ఆర్థిక శక్తిని ఇచ్చేటువంటి ఒక గొప్ప వనరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.